అనిపించింది జాక్ జాక్ అన్న కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలేం బాగాలేదు. దీనికి జాక్ అని కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ కొంచెం పబ్లిసిటీ అని వచ్చేదేమో. కంప్లీట్గా ఏజెంట్ షేడ్స్ అయితే మొత్తం కనిపిస్తున్నాయి. అండ్ మూవీ విషయానికి వస్తే మెయిన్గా చెప్పుకోవాల్సింది సిద్ధు యాక్టింగ్ గురించి. తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంక సినిమాలు చెప్పుకోవడానికి ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. స్టోరీ అయినా, స్క్రీన్ పై అయినా, డైరెక్షన్ అయినా, బీజిఎం అయినా, లేదంటే సాంగ్స్ అయినా, లేదంటే సినిమాటోగ్రఫీ అయినా సరే. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉంటుంది. అది ఎందుకు అలా పెట్టుకున్నారు? ప్రొడక్షన్ వాల్యూస్ కంప్లీట్గా అసలు ఏం లేదు, జీరో అసలు. అండ్ సెకండ్ హాఫ్ అసలు ఎటో పోతుంది. అసలు రైటర్ వాళ్ళు ఏమనుకొని సినిమాని స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ కంప్లీట్గా డిజాస్టర్ అవుట్పుట్ అసలు ఏం బాగాలేదు. సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ కూడా ఓవర్ యాక్షన్ అనిపించిన, డైలాగ్స్ కూడా ఓవర్ అయిపోయినాయి అంటారు, అది కరెక్టేనా? అంటే తను ఆల్రెడీ డీజెటిల్ ఫ్లేవర్లో అక్కడ అదే స్లాంగ్లో ఉండిపోయి మాట్లాడుతున్నాడు. సో అది కొంచెం రిపీట్ అనిపించింది. ఆల్రెడీ మనం చూసేసింది అనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఒక రా మూవీ కావాల్సిన ఒక మెచ్యూర్ యాక్టింగ్ అయితే చేయలేదు అనిపించింది. అఖిల్ ఏజెంట్ మించిన రావడానికి వచ్చేది తప్పకుండా, అందుకే ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ అట్లీస్ట్ పబ్లిసిటీ అని వచ్చేది. హీరోయిన్ కూడా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం లేదు, ఏదో పేరుకే వైష్ణవ్ చైతన్య పెట్టుకున్నారన్న, అది కరెక్టేనా? వాళ్ళు ఏదో కాంబినేషన్ కోసం పెట్టుకున్నట్టుంది. బేబీతో తను 100 crores గ్రాసు అండ్ తను డీజెటీలతో 130 crores గ్రాసు, ఇద్దరు కాంబినేషన్ పెట్టుకుంటే మంచిగా ఆడదాం అనుకున్నారు, కానీ కంప్లీట్గా ఇద్దరికి సెట్ అవ్వలేదు ఎందుకో. తన యాక్టింగ్ వరకు కొంచెం సెట్ అయినా సరే హీరోయిన్ కంప్లీట్గా అసలు డిజాస్టర్, తను ఏం లేదు. జాక్ సినిమా ఎలా అనిపించింది సార్? జాక్ సినిమా ఏమంటే జాకు భాస్కర్ రాసుకోండి సార్. జాక్ భాస్కర్, ఇంక బొమ్మరిల్లి భాస్కర్ బొమ్మరిల్లి భాస్కర్ వచ్చి ఎవడు ఒక అమ్మకు పుట్టినోడా గేట్లూరికి వచ్చి దొంగతనంగా చూసే సినిమా రకాలంటారు. ఏమండి దేశం మీద భక్తి ఉన్నవాడు ఎవడు సార్? ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి రమ్మని చెప్పండి. వాళ్ళు మొత్తం అదిగో ఉడుకుతుంది అనమాట, ఒళ్ళు ఉడుకుతుంది. నేను కామన్, నేను మాట చెప్తాను, నేను కూడా భూమి మీద పుట్టిన, కానీ నేను అంత పట్టించుకొని బయట ఏమి పెద్ద, కానీ ఈ సినిమా చూస్తే దేశం మీద భక్తి పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది కూడా లేని వాళ్ళకి కూడా. సినిమా చాలా బాగుంది కంటెంట్. అంటే సిద్ధు జొన్నలగడ్డ ఎప్పుడు చూసినా లవ్ రొమాన్స్లో అయ్యేనా అని అంటారు, కాదు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డని చూస్తే నిజంగాను ఈ టైప్ కంటెంట్, ఒక రా కంటెంట్, ఒక పోలీస్ కంటెంట్ ఇందులో ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను చూపిస్తాను అంటాడు. ఏ టైప్ అనుకుంటారు? మాటలు ఓవర్ యాక్టింగ్ ఉన్నాయంటున్నారు. ఇందులో ఓవర్ యాక్టింగ్ కనిపించలేదు నాకు. సిద్ధు ఆ జొన్నలగడ్డ ఏంటంటే ఇందులో కొండలని తవ్వేసే రకం, ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని ఇంద్రధనుస్సు ఉంచేసే రకం. అర్థమైందా మీకు? అది ఒక శిల్పి, ఒక రాయిని చెక్కగల శిల్పి అనమాట ఈ సిద్ధు జొన్నలగడ్డ. అది ప్రకాష్ రాజ్ గారి లెక్కల్లో తీసుకుంటే ఒక బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ ఇంకా ముసలోడేమో తండ్రి కింద, ఇందులో యూత్ కింద కనిపించారు నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు కొంత అన్న పెద్ద ఇప్పుడు మధ్య రాజకీయాల్లో అట్లా చేయడం పొలిటికల్ కెలుక్కుంటారని అంటారు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ రాయించుకున్నారో లేకపోతే బొమ్మరిల్లు గారు డైరెక్ట్ రాశారో తెలియదు, కానీ అది